హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ 2020కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. AFCAT కమిషనర్డ్ ఆఫీసర్ 2020కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయబడింది. 235 ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ పోస్టులకు భారత వైమానిక దళం IAF ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ పోస్టులు ఎన్ని, పోస్టుల యొక్క వివరాలు ఏమిటి, వయసు ఎంత, జీతం ఏ విధంగా ఉంటుంది, ఎంపిక విధానం ఎలా ఉంటుంది, అప్లికేషన్ యొక్క ఫీజు ఎంత, అప్లికేషన్ యొక్క ప్రారంభ తేదీ ఎప్పుడు, చివరి తేదీ ఎప్పుడు, దరఖాస్తు విధానం ఏ విధంగా చేయాలి, వీటి యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. సంస్థ పేరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత వైమానిక దళం. మొత్తం పోస్టులు AFCAT కమిషనర్డ్ ఆఫీసర్ ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ 235 పోస్టులు. పోస్ట్ యొక్క వివరాలు ఏంటో తెలుసుకుందాం. AFCAT ఎంట్రీ ఫ్లయింగ్ విభాగంలో పురుషులు మరియు మహిళలకు సంబంధించి 69 వేకెన్సీస్ కలవు. అలాగే గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ విభాగానికి సంబంధించి ఏరోనాటికల్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఏరోనాటికల్ ఇంజనీర్, మెకానికల్ వీటికి సంబంధించి పురుషులు మరియు మహిళలకు సంబంధించి AELPC 27 ఖాళీలు, అలాగే SSCకి సంబంధించి 40 ఖాళీలు, AEM PCకి సంబంధించి 12 వేకెన్సీస్, SSCకి సంబంధించి 17 వేకెన్సీస్ కలవు. నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్, దీనికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్ అండ్ అకౌంట్స్, పురుషులు మరియు మహిళలకు సంబంధించి అడ్మినిస్ట్రేషన్ విభాగంలో PC 12, SSC 19, అకౌంట్స్ విభాగానికి సంబంధించి PC 6, SSC 10, LGS సంబంధించి PC 9, SSC 14 వేకెన్సీస్ కలవు. NCC స్పెషల్ ఎంట్రీ, సో ఈ క్యాడర్కి సంబంధించి పురుషులు మరియు మహిళలకు ఫ్లయింగ్ విభాగంలో PC కోసం CDSE ఖాళీల నుండి 10% సీట్లు మరియు SSCకి 10% సీట్లు కలవు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఫ్లయింగ్ బ్రాంచ్, ఈ యొక్క పోస్టుకు అప్లై చేసుకోవాల్సిన అభ్యర్థులకు కనీస విద్యా అర్హత అనేది అభ్యర్థులు గణితం మరియు భౌతిక శాస్త్రంలో కనీసం 50% మార్కులతో +2 స్థాయిలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 4 సంవత్సరాల కోర్సు 60% మార్కులతో BE లేదా BTech డిగ్రీ చేసి ఉండాలి. అలాగే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి అసోసియేట్ మెంబర్షిప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇండియా లేదా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క సెక్షన్ A అండ్ B పరీక్షను క్లియర్ చేసిన అభ్యర్థులు కనీసం 60% మార్కులు కలిగి ఉండాలి. నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్, ఏరోనాటికల్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాల్సిన అభ్యర్థులకు కనీస విద్యార్హత +2 స్థాయిలో ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్లో కనీసం 50% మార్కులు మరియు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో కనీసం 4 సంవత్సరాల డిగ్రీ గ్రాడ్యుయేషన్ లేదా ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతను కలిగి ఉండాలి. నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ మరియు లాజిస్టిక్స్ ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాల్సిన అభ్యర్థుల యొక్క కనీస విద్యార్హత ఏంటో తెలుసుకుందాం. +2 మరియు గ్రాడ్యుయేట్ డిగ్రీ, కనీస ఉత్తీర్ణత 3 సంవత్సరాల డిగ్రీ కోర్సు, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో కనిష్టంగా 60% మార్కులు లేదా సమానమైన లేదా క్లియర్ చేసిన విభాగం A అండ్ B పరీక్ష ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా లేదా ఏరోనాటికల్ సొసైటీ యొక్క అసోసియేట్ సభ్యత్వం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 60% మార్కులు వచ్చి ఉండాలి. నెక్స్ట్ అకౌంటెంట్, ఈ యొక్క పోస్టుకు సంబంధించి అభ్యర్థుల యొక్క కనీస విద్యార్హత ఏంటో తెలుసుకుందాం. +2 ఉత్తీర్ణత సాధించి ఏదైనా స్ట్రీమ్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి BCom డిగ్రీ
బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, క్వాలిఫైడ్ CA, CMA, CS, CFA, ఫైనాన్స్లో స్పెషలైజేషన్తో పాటు BSc లేదా సమానమైన గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 60% మార్కులు వచ్చి ఉండాలి. నెక్స్ట్, ఈ యొక్క పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల యొక్క కనీస వయసు ఏ విధంగా ఉండాలి అనేది తెలుసుకుందాం. ఫ్లయింగ్ బ్రాంచ్ ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాల్సిన అభ్యర్థుల యొక్క కనీస వయసు అనేది 20 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. వీరు 1998 జనవరి 2 మరియు 2002 జనవరి 1 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి. నెక్స్ట్, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నికల్ ఈ యొక్క పోస్టుకు సంబంధించి ఏజ్ లిమిట్ అనేది 20 నుండి 26 సంవత్సరాల మధ్య ఉండాలి అభ్యర్థులకు. వీరు 1996 జనవరి 2 మరియు 2002 జనవరి 1 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి. శాలరీ గురించి తెలుసుకుందాం. ఫ్లయింగ్ ఆఫీసర్స్కి నెలకి 15,500 రూపాయలు అనేది ఉంటుంది. అలాగే ఫ్లైట్ క్యాడెట్లకు 1 సంవత్సరం శిక్షణలో నెలకు 56,100 రూపాయలు స్థిర స్టైఫండ్ అనేది లభిస్తుంది. ఎంపిక విధానం అనేది IAF అధికారులు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ తర్వాత SSB టెస్ట్ అనేది నిర్వహిస్తారు. అప్లికేషన్ ఫీజ్ FCAT పరీక్ష కోసం నమోదు చేసుకునే అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు అనేది 250 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా NCC ద్వారా రిజిస్ట్రేషన్కు హాజరయ్యే అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ యొక్క ప్రారంభ తేదీ డిసెంబర్ 1, 2020. అప్లికేషన్ యొక్క చివరి తేదీ డిసెంబర్ 30, 2020. దరఖాస్తు విధానం అనేది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ స్థానం భారతదేశం అంతటా. హౌ టు అప్లై ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ను ఓపెన్ చేసి అప్లై చేసుకోగలరు. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.